ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన మన మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ఖమ్మం విజయరామ రెడ్డి గారికి, అలాగే మన బీజేపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి గారికి, అలాగే మిగతా నాయకులందరికీ, మన టీడీపీ మండల కన్వీనర్స్ కి, జనసేన మండల కన్వీనర్స్ కి, బీజేపీ మండల కన్వీనర్స్ కి, కార్యకర్తలకి, నాయకులకి, కూటమి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజున ఏఎంసీ చైర్మన్ గా అపాయింట్ అయిన విజయలక్ష్మి గారికి నా అభినందనలు తెలుపుతా ఉన్నాను. వారు బీజేపీ పార్టీ నుంచి ప్రాధాన్యత వహిస్తున్నారు. అలాగే మన వైస్ చైర్మన్ గా పాపయ్య గారికి ఇవ్వడం జరిగింది. వారు తెలుగుదేశం పార్టీ నుంచి ప్రాధాన్యత వహిస్తున్నారు. ఒకసారి నేను ఈ 20 మంది ఉన్నారు ఏఎంసీలో, నేను కాకుండా 19 మంది ఉన్నారు. 19 మందిలో చూసుకుంటే కూటమిలో అన్ని పార్టీలకి సంబంధించిన స్థానం కల్పించబడింది, అన్ని సామాజిక వర్గానికి సంబంధించిన స్థానం కల్పించబడింది, అన్ని మండలాల నుంచి ఉంది. మంచి టీము ఈ రోజున మీకు అందుబాటులో ఉంది. దయచేసి అందరూ కూడా అపాయింట్మెంట్ అందరికీ కూడా రైతుల పక్షాన ఈ ఏఎంసీలో ఉన్న కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. పేద ప్రాంతం, మెట్ట ప్రాంతం రైతులు కేవలం 2-3 ఎకరాలు చిన్న చిన్న పంటలు వేసుకుని బతికే పరిస్థితి. వారందరికీ కూడా ఏఎంసీ నుంచి మనం ఆడవలసిన అవసరం ఉంది. ఎన్నో సమస్యలతో ముందుకు వెళ్తా ఉన్నాం. నా అన్నగారు ఎప్పుడు కూడా ఏఎంసీ చైర్మన్ గారికి, అలాగే మన వంశీధర్ గారికి, అలాగే ఎవరైనా మన నాయకులందరికీ కూడా నేను అండగా ఉండడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో అందరూ కలిసికట్టుగా ముందుకెళ్ళడం, రాబోయే రోజుల్లో కూడా ముందుగా చెప్పినట్టుగా మన అందరూ కూడా ఐక్యంగా ఉండి ముందుకెళ్తే కూటమి తిరుగులేదు. అన్ని చెప్తా ఉన్నాయి. మన కేవలం ఒకరి సదుపాయాలు చేసుకుని ఐక్యంగా ముందుకెళ్ళగలిగితే 100% మనం విజయం సాధించుకోబోతున్నాం. అలాగే కూటమి ధర్మ ప్రకారం కావాల్సిన ఎంపీటీసీలు అవ్వచ్చు, సర్పంచ్లు అవ్వచ్చు, జడ్పీటీసీలు అవ్వచ్చు, కూటమి ధర్మ ప్రకారం దానికి పోరాడి మన కుటుంబ నాయకులందరికీ కూడా ఒకసారి కార్యక్రమాలు కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటా ఉన్నారు. ఒకసారి డైరెక్టర్గా అపాయింట్ అయిన మన తిరుపతి రెడ్డి గారికి, జలగడ్డ తిరుపతి రెడ్డి గారికి, అలాగే పొన్నూరు సుబ్బారెడ్డి గారికి, చుండి వెంకటరమణ గారికి, అలాగే మాధవరకు లక్ష్మణరావు గారికి, నాగళ్ళ రమాదేవి గారికి, చాందిని గారికి, అలాగే పిల్లలు రమణమ్మ గారికి, అలాగే మహబూబ్ బాషా గారికి, చెవుడి సుకుమార్ గారికి, అల్లూరి వెంకటరెడ్డి గారికి, రఘురామయ్య గారికి, ధనలక్ష్మి గారికి, మహేష్ గారికి, అలాగే మన పరిస్థితి ఇన్ఛార్జ్ ఉదయగిరి పిఎస్సిఎస్ ఉన్నారు ఇక్కడ, అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్, అలాగే స్పెషల్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ట్రేడ్ మార్కెటింగ్ ఆఫీసర్. సో నలుగురు కాకుండా, నేను కాకుండా, 5 కాకుండా టోటల్ గా ఏఎంసీ 15 మంది మెంబర్స్ ఉంటారు ఇక్కడ. వారందరి నాయకత్వంలో ఖచ్చితంగా ముందుకెళ్తుంది. విజయలక్ష్మి గారికి ఎక్స్పీరియన్స్ ఉంది, ఐడియా ఉంది. ఈ టీంని ముందు తీసుకెళ్ళగలని నేను సూచిస్తాను. అలాగే ఎక్కడ ఏ వంటకాలను కూడా తెలుగుదేశం పార్టీ నుంచి మేము కానీ, అలాగే జనసేన కానీ అందరూ కూడా మీకు అండగా ఉంటాం. అందరూ ముందుకెళ్ళి మన కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళడం. మరొకసారి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి కొద్ది రోజుల్లో 2-3 వారాల్లోనే మనం ఇంకొక సభ పెట్టుకుంటాం ఏఎంసీ నుంచి. అక్కడ కూడా మనం అన్ని విషయాలు పంచుకోవడం జరుగుతుంది. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. థ్యాంక్ యూ.